విరాట వనాటములకు పోరాటం బెట్లు కలిగే పురుషోత్తము చేగారాటమెట్లు మానెను ఘోరాట విలోన భద్ర కుంజరమునకున్. ఓ మహాత్మా, నీటిలో జీవించే మొసలికి అరణ్యంలో నివసించే ఏనుగునకు పోరాటం ఎందుకు జరిగింది? పురుషోత్తముడు లోకపాలకుడైన శ్రీ మహావిష్ణువు గజేంద్రుణ్ణి ఏ విధంగా రక్షించాడు సవివరంగా విశదపరచండి. ఆ కథ వినాలని నాలో ఉత్సాహం ఉరకలెత్తుతుంది అంటూ, ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూర్యజనముచే, ఆ కథలు పుణ్య కథలని ఆకర్ణింపుదురు పెద్దలతి హర్షమునన్. విష్ణు విలాసరూపమైన ఈ జగత్తులో ఎదకు ఓ కథ ఉంటుంది. మన కథలన్నీ అతని ఎద కల్పించిన విభూతులని ఎరిగిన వారు భాగవతోత్తములు. అట్టి భాగవతోత్తముల కథలు చిత్తమాలిన్యాన్ని తొలగించి చిత్తాన్ని విష్ణు చిత్తంగా మారుస్తాయి. అందుకే పరీక్షిన్ మహారాజు ఇలా అడగటం జరిగింది. పండితులు, జ్ఞానులైన వారు ఎవరి కథలు చెబితే పెద్దలు పిన్నలు ఆనందంలో మునకలు వేస్తారో అలాంటి పుణ్యశ్లోకుడైన శ్రీహరిగాథలు చెప్పమని మనవి చేయగా, రాజేంద్ర విను సుధారాశిలో ఒక పర్వతము త్రికూటంబనదనరుచుండు యోజనాయతమగునున్న తత్వంబును అంత్య వెడలుకు నతిశయిల్లో కాంచనాయ సారకల ధౌతమయములై మూడు శృంగంబులు మనసియుండు తట శృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు భూరి భూజలతా కుంజ పుంజములను మ్రోసి పరతెంచు సెలయేటి మొత్తములును మరిగి తిరిగెడు దివ్య విమానములును చరుల క్రీడించు కిన్నెర చేయము గలిగి హే పరీక్షిన్ మహారాజా విను. పాలసముద్రాన త్రికూటమను పర్వతం కలదు. అది బంగారు, వెండి, ఇనుముతో కూడిన 3 శిఖరములను కలిగి ఉన్నది. అసంఖ్యాకమైన వనాలు, వనచరాలు, వజ్ర వైఢూర్యాది మణులు, పక్షిజాతులు, శలయేళ్లు, మధుర ఫల వృక్షాలతో కిన్నెర కింపురుష గరుడ గంధర్వాది దేవతలకు విహార కేంద్రమై భాషించుచున్నది. అసంఖ్యాక జీవులకు నెలవై అలరారుచున్నది. నిర్మలమైన పసి హృదయమే పాలసముద్రం. నేను అన్న కర్తృత్వ భావనే త్రికూట పర్వతం. ఆ భావన వలన కలిగిన సత్వరజస్తమో గుణములే త్రిశిఖరములు. సకలేంద్రియములతో సౌఖ్యములనుభవించడి మనస్సే గజేంద్రుడు. ఆ త్రిగుణాత్మకమైన మానసమే ఆ పర్వతమునందలి వనం. ఆ మనస్సునందు సంచరించే నిరంతర భావ సంచయమే అందలి చెరించే నివసించే జీవజాలం. అంధకారమెల్ల నద్రి గుహాంతర వీధులందు పగలు వెరచిడాగి ఎడరు వేచి సంధ్య నినుడు వృద్ధతనున్న ఎడరు వేచి సంధ్య నినుడు వృద్ధతనున్న వెడలెననగ గుహలు వెడలె కరులు. దట్టమైన చీకటి పగటిపూటకు భయపడి మహాపర్వత గుహలలో దాక్కుని అవకాశం కోసం ఎదురుచూసి సూర్యుడు వార్ధక్యాన్ని పొందిన వేళ, అంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు బయటకు వచ్చి విజృంభించి అంధకారంతో ప్రపంచాన్ని ఆక్రమించేందుకు ఉపక్రమించినట్లు పర్వత గుహలలో ఉన్న అల నల్లని ఏనుగులు బయటకు బయలుదేరుతున్నాయి. జ్ఞానమనే వెలుగు సోకనప్పుడు హృదయ కుహరం నుండి అవిద్యాజనిత చిత్తవృత్తులు విజృంభించి మనల్ని సంసారబద్ధుల్ని చేసి దుఃఖింపచేస్తాయి.
అలా బయటకు వచ్చిన ఏనుగులు బలగర్వంతో, తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడిమిన్, కలగవు పిడుగులకైనను ఇలా బల సంపన్న వృత్తి నేనుగున్న. కొండలడ్డమైనను మృగరాజులైన సింహములెదురైనను పిడుగుపాటైనను బలగర్వోన్నతి నొందిన ఆ మదగజములు వెనుతిరగవు. వీటి రాకతో భీతిలిన జంతుజాలం ఇలా పరుగులు తీస్తున్నాయి. పులుల మొత్తంబులు పొదరిండ్లలో దోరు, ఘోర భల్లోకముల్ గుహలు సొచ్చు, భూదారములు నేల బొరియలలోడాగు, హరిదంతములకేగు హరిన జయము, మడుగుల జొరబారు మహిష సంఘంబులు, గండశైలంబుల కపులు ప్రాకు, వల్మీకములు సొచ్చు వన భుజంగంబులు, నీలకంఠంబులు నింగికెగయు వెరచి చెమరి మృగంబులు, విసరు వాల చామరంబుల విహరణ శ్రమము వాయ, భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి వారిన మాత్రాన జాలి పొంది. బలవంతునికి బలహీనులు భయపడి దూరంగా జరిగినట్లు, బానిసలై సపర్యలు చేసినట్లు, ఏనుగుల గుంపు రాకను గమనించిన త్రికూట పర్వతమందు నివసించే అనేక జంతువులు భయంతో పరుగులు తీస్తున్నాయి. పెద్ద పులులు దట్టమైన పొదల్లో దూరిపోతున్నాయి. ఎలుగుబంట్లు గుహల్లో చొరబడుతున్నాయి. అడవి పందులు బొరియల్లో దాక్కుంటున్నాయి. జింకలు జంకి ప్రాణభీతితో దిక్కుల చివర వరకు పరుగులు తీస్తున్నాయి. అడవి దున్నలు మడుగులో చొరబడుతున్నాయి. విషసర్పాలు బుసకొట్టి పుట్టల్లోకి ప్రాకిపోతున్నాయి. కోతులు కొండ శిఖరంపైకి పరుగిడుతున్నాయి. నెమళ్ళు నింగికెగురుతున్నాయి. సంచార బడలికతో అలసిన ఏనుగులకు చెమరీ మృగములు తమ తోకలనే విసనకర్రలతో విసురుతూ సేద తీరుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎక్కడ చూచిన లెక్కకు ఎక్కువయ్యి అడవి నడచు, ఈ భయోధములో నొక్క కరినాథుడెడ తెగి చిక్కెనొక్క కరేను కోటి సేవింపంగం. అసంఖ్యాకమైన ఏనుగుల సమూహము నుండి ఒక గజేంద్రుడు మోహంతో తనను సేవిస్తున్న ఆడ ఏనుగుల గుంపుతో విడిపోయాడు. ఇంతలో దారి తప్పి దప్పిక తీర్చుకునేందుకై అటగాంచన్ కరణీ విభుండు నవ పుల్లాంభోజ కల్హారమున్, నటదిందిందిరవారమున్ కమఠమీన గ్రాహ దుర్వారమున్, వటహింతాల రసాల సాల సుమనోవల్లీ కుటీ తీరమున్, చెటులో ధూతమరాల చక్రవక సంచారంబు కాసారమున్, ఆ కరణీ విభుండైన గజేంద్రుడు అప్పుడే విరబూసిన మందార తామర పుష్పాలతోనూ, చేపలు తాబేళ్లు మొసళ్ళు మొదలగు జలచరాలతో నిండియుండి చొరబడడానికి వీలు లేకుండా మామిడి మర్రి జాజి ఇత్యాది వృక్షాలతోనూ హంస సారసాది పక్షి జాతులతోనూ విరాజిల్లే సరస్సును చూసి గజసమూహంతో ప్రవేశించాడు.
పిండంబుల పూరించుచు గండంబుల జల్లు కొనుచు గళగళ రవముల్ మెండుకొన వలుద కడుపులు నిండన్ వేదండ కోటి నిరుంద్రావెన్ తొండాల నిండా నీటిని పీల్చి సరస్సులోని తీయని జలాలను పానం చేసి జలక్రీడలాడుకుంటూ యుభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండవ మార్గంబునకెత్తె నిక్కి వడి నుడ్డాడించి పై చిందునారభటి నీరములోన పెళ్ళెగసి నక్రగ్రాహ పాఠీనముల్ నభమందాడెడు మేన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడన్ తొండము నిండుగా నీరు పీల్చే సమయంలో చిన్న చిన్న చేప పిల్లలు, మొసలి పిల్లలు, ఎండ్రకాయలు తొండములో చొరబడగా ఆ గజేంద్రుడు తన తొండమును పైకెత్తి విలాసము కొరకు బలముగా చిమ్మగా అవి ప్రాణములను కోల్పోయి మీన కర్కాటక రాసులను చేరగా దేవతలు ఆశ్చర్యమునొందారు. ఆడ ఏనుగులతో సరస సల్లాపాలాడుతూ సరస్సును చిన్నాభిన్నమునర్చి అల్లకల్లోలం చేస్తున్న తరుణంలో భుగ భుగాయిత భూరి బుద్బుదచ్చటలతో కదలుచు దివికి భంగంబులెగయ భువన భయంకర పోత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడ వాళ్ళ విక్షేప దుర్వార జంఝానిల వశమున ఘుమ ఘుమావర్తమడర కల్లోల జాల సంఘట్టనంబుల తటీతరులు మూలంబులై ధరణి కోలం సరసిలో నుండి పొడగని సంభ్రమించి యుదరి కుప్పించి లంఘించి హోంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నొడిసి పట్టే ఆ సరస్సులో నివసిస్తున్న మొసలి భయంకరమైన ధ్వని చేస్తూ తోక విసురుతూ భుగభుగమని భీతిల్లే రవం పుట్టించగా ఆ అలల తాకిడికి సరోవర తీర వృక్షాలు కూలగా సూర్యుణ్ణి మృంగబోయే రాహువులా ఊపిరి బిగబట్టి దూకి గజేంద్రుని కాలు ఒడిసిపట్టింది. ఇంతలో వడి తప్పించి కరీంద్రుడు నిడుద కర్రంబెత్తి వ్రేయ నీరాటంబున్ పొడవడగినట్లు జలముల పడి కడువడి పట్టె పూర్వ పదయుగళంబున్ మకరి పట్టిన పాదాన్ని విదిలించుకొని తన తొండముతో బలంగా మొసల్ని కొట్టగా స్థానబలిమిచే అంతే వేగంతో ముందుకు దూకి ముందరికాళ్ళు పట్టుకుందా మొసలి. ఇలా ఒకదానికొకటి పెనుగులాడుతూ కరి దిగుచు మకరి సరసికి కరిదరికి నిమకరి దిగుచు కరకరి బెరయుం కరికి మకరి మకరికి కరి భరమనుచును అతల కుతల భటుల దిరిపడన్. ఒకదానికొకటి పెనుగులాడుతూ ఒక పరి ఏనుగు మొసలిని ఒడ్డుకీడ్చుచుండగా మరొక పరి మొసలి ఏనుగును లోపలికిడ్చుచుండగా మకరేంద్రుడే గొప్పవాడని మొసళ్ళు, కరేంద్రుడే గొప్పవాడని ఏనుగుల గుంపు ముచ్చటించసాగినది. ఈ పోరాట ఘట్టమందు జీవనంబు తనకు జీవనంబయ్యుంట అలవు చలమునంత కంతకెక్కి మకరముప్పే దస్యమత్తే భమల్లంబు బహుళ పక్షసీత భాను పగిది ఆ స్థానబలము వలన మకరమునకు ఉత్సాహము హెచ్చింపబడగా
గజరాజు బలం కృష్ణపక్షము నాటి చంద్రుని వలె రోజురోజుకు క్షీణింపసాగెను. మకరి రెట్టింపు బలంతో పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మపదావలంబన గతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్నక్రమ విక్రమించి కరిపాదాక్రాంత నిర్విక్రమై రెండు పాదములు బలంగా నేలపై మోపి శక్తిని ద్విగుణీకృతం గావించుకునేందుకు గాలిని బంధించి పంచేంద్రియాలైన జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములు వేరే విషయముల వైపు వెళ్లకుండా దృష్టిని నిలిపి బుద్ధి చెలించకుండా అంతరంగాన్ని కట్టడి చేసి విషయ దూరి అయి విచారరహిత బ్రహ్మానందంలో మునకుల వేస్తూ అంతరాత్మలో క్రీడించే యోగీంద్రుని వలె గజేంద్రుని పాదాన్ని సడలకుండా పట్టి రుధిరాన్ని ఆస్వాదించి ఆనందిస్తున్నది మకరి. ఇట్టి తరుణంలో కరిరాజు కలత చెందుతూ మోహ కలంగి జీవన పుటోలమునన్ పడి పోరుచున్ మహామోహలత నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహిక్రియ దీనదశన్ గజముండే భీషణ గ్రాహ దురంత దంత పరిఘట్టిత పాద ఖురాగ్రశల్యమై ఆ బుద్ధి చెడి మోహమనే తీగిలచే బంధింపబడి సంసారంలో కొట్టుమిట్టాడుతూ దుఃఖితుడైన జీవుని వలె శక్తియుక్తులను కోల్పోయి గజేంద్రుడు దీనావస్థను అనుభవిస్తున్నాడు. అలయక సొలయక వేసట నొలయక కరిమకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్కవేయి సంవత్సరముల్ ఇలా అహోరాత్రాలు అలసట నెరుగక 1000 సంవత్సరాలు గజేంద్రుడు మొసలితో పోరాటం సల్పాడు. పృథుశక్తిన్ గజమాజలగ్రాహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరిబలమున్ చింతించి మిథ్యామనోరథమెంకేటికి దీని గెల్వ సరిపోరంజాల రాదంచు సవ్యధమై ఇట్లను పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితో గజరాజు అనేక సంవత్సరాలు తన బల పరాక్రమాలతో పోరాడి తన శక్తిని మొసలి శక్తిని చింతన చేసి ఇక దీనితో పోరాడలేనని నిర్ణయించుకుని పూర్వజన్మ సుకృత ఫలితంగా జ్ఞానముదయించగా ఈ విధాన తలపోయిచున్నాడు. ఏ రూపంబున దీని గెల్తు ఇటమే దేవేల్పు చింతింతు ఎవ్వారింజీరుదు ఎవ్వరడ్డమిక నివ్వారి ప్రచారోత్తమం వారింపందగు వారలెవ్వరఖిల వ్యాపార పారాయణుల్ లేరే మృక్యద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్. ఏ విధంగా ఈ మకరిని జయిస్తానో, నన్ను రక్షించేవారెవరు, ఏ దైవాన్ని నేనిప్పుడు చింతన చెయ్యాలి, అట్టి రక్షకుడైన ఆ దైవానికి నా మృక్కులు అని పరిపరి విధాల చింతన చేస్తూ విలపిస్తున్నాడిలా.
నానానేక పయోధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరణీ నాథుండనయ్యుండే మద్దానాంభ పరిపుష్ట చందన లతాం తచ్ఛాయలందుండలేక నీరాసనిటేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వరా. ఈ మహారణ్యంలో అనేక సంవత్సరాలు సత్కరింపబడి చందన లతా వృక్ష ఛాయల్లో హాయిగా జీవించి ఉండలేక అహంకారంతో మోహపూరిత బుద్ధితో నీరాశతో ఈ మడుగులో చొరబడి దిక్కులేక ఇలా చిక్కుబడిపోయాను. ఈశ్వర, ఈ దుస్థితి తొలగేదెట్లా అని విలపిస్తున్నాడు కరిరాజు. యవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాడినాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. దేవా దేవా ఏ పరంధాముని పావన మానసం ప్రసవించింది ప్రకాశమానమైన జగత్తును. యవ్వనిలో లీనమై యవ్వనితో విలీనమయ్యున్నదో విస్తుపరిచే మహత్తరమైన ఈ జగత్తు. ఇంతటి ఐశ్వర్య రూపమైన జగజ్జననానికి కారణుడైన పరమేశ్వరుడెవ్వడు? ఆద్యంతరహితుడైన వాడు, జీవకోటికి హితుడైన పరమేశ్వరుడెవ్వడు? ఈ సర్వము తానే అయిన వాడెవ్వడు? అంతటి ఈశ్వరుణ్ణి శరణు వేడుతున్నానన్నాడు. ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయముతానై సకలార్ధ సాక్షియగునై అకలంకుని ఆత్మమూలు నర్ధితలంతు సర్వేశ్వరుని సంకల్పంలోంచి సముద్భవించింది ఈ జగము. పరమాత్మ తన విలాస విన్యాసం కోసం ఒక పర్యాయం జగత్తును వ్యక్తం చేసి మరో పర్యాయం తనలో లయం చేసుకుంటాడు. ఈ రెండు ప్రక్రియల సూత్రధారి పాత్రధారి పరమాత్మయే. సమస్తానికి మూలమై సాక్షిగా అసంగుడై అలరారుతుంటాడు కలంకం లేని అకలంకుడైన పరమాత్మ. అట్టి పరమాత్మను చిత్తమునందు ధ్యానించి రక్షించమని అర్థించి ప్రార్థిస్తున్నాడు గజరాజు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగునతనినే సేవింతున్. సమస్త లోకములు, సకల లోకపాలకులు, లోకమునందు నివసించు సర్వ ప్రాణులు అంతమైన పిమ్మట ఏ లోకములు లేనటువంటి అలోకమైన స్థితిలో పరిస్థితిలో ఏకాంతుడై మహాచీకటి కవ్వల మహోజ్వల పరంజ్యోతి అయి ప్రకాశించు పరమాత్ముణ్ణి సేవిస్తున్నానని మొరపెట్టుకున్నాడు గజేంద్రుడు. నర్తకుని భంగి పెక్కగుమూర్తులతో నెవ్వడాడు మునులున్ దివిజు కీర్తింప నేరెవ్వని వర్తనమురులెరుగరట్టి వాని నుతింతు. నర్తకుడైన వాడు లయానుగుణంగా అడుగులు వేసి నర్తిస్తూ మరోవైపు అనేక పాత్రల స్వరూప స్వభావాలను పోషించి అభినయిస్తూ
ఇంకోవైపు ప్రేక్షకులను గమనిస్తూ తన ఎరుకలో తానుండి కళారూపాన్ని రక్తి కట్టించినట్లు అఖండ స్వరూపుడై అసంఖ్యాక రూపాల పాత్రలతో వృత్తులతో చిత్త ప్రవృత్తులతో ఈ విశ్వరంగస్థలిపై జీవన్నాటకాన్ని రక్తి కట్టిస్తున్న ఆ మహానర్తకుడెవరు? మునుల, యోగుల, జ్ఞానుల మనోనయనాలకు పరిపూర్ణంగా అందని రసకందాయక రంగనాథుణ్ణి స్తుతిస్తున్నానంటాడు గజేంద్రుడు. ముక్త సంగులైన మునులు, దిదృక్షులు, సర్వభూతహితులు, సాధు చిత్తుల సదృశ వ్రతాఢ్యులై గొల్తురెవ్వని దివ్య పదము పాడు దిక్కునాకో. జీవన్ముక్తులై సతత సంతోషవర్తనులై విషయ సంగత్వమును వీడిన మునులు, దివ్య దర్శనాన్ని కాంక్షించే యోగులు, సర్వప్రాణికోటి శ్రేయస్సును కోరే హితులు, సాధు సత్పురుషులు, సత్యవ్రత నిష్ఠా గరిష్ఠులు ఏ మహితాత్ముని దివ్యపాదమును బాహ్యాంతరములయందు కొలిచెదరో అట్టి దివ్యపాదుడైన దేవదేవుడు దిక్కునాకని స్తుతిస్తున్నాడు. శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి, నిర్వాణ భక్తకు, నిర్విశేషునకు, ఘోరునకు, గూఢునకు, గుణధర్మికి, సౌమ్యునకధిక విజ్ఞానమయునకు, అఖిలేంద్రియ ద్రష్టకు, అధ్యక్షునకు, బహుక్షేత్రజ్ఞునకు, దయాసింధుమతికి, మూల ప్రకృతికి, ఆత్మమూలునకు, జితేంద్రియ అజ్ఞాపకునకు, దుఃఖాంతకృతికి, నెరి అసత్యమనిడి నీడతో వెలుగుచునుండు నెక్కటికి మహోత్తమునకు, నిఖిల కారణునకు, నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచు కొరకు. ఈశ్వరా ఈశ్వరా శాంతస్వరూపునకు, మోక్ష సౌఖ్యమెరిగిన వానికి, మోక్ష ప్రదాతకు, సకల విజ్ఞాన జ్ఞానమైనకు, సృష్టి రచనకు హేతువైన ప్రకృతి స్వరూపునకు, ప్రకాశ స్వరూపునకు ప్రణతులెడ్డాడు కరిరాజు. పావకుండర్చుల భానుండు దీప్తుల నెబ్బంగిని గిడింతురెట్లడంతురా క్రియనాత్మక రావలి చేత, బ్రహ్మాదుల వేల్పుల అఖిల జంతుగణముల జగముల ఘననామరూప భేదములతో మెరయించి తగనడంచునెవ్వండు మనము బుద్ధీంద్రియంబులు తనయై గుణ సంప్రవాహంబు నెరపు. స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక, తిరియగ మర నరాది మూర్తియునుగాక, కర్మగుణ భేద సదస ప్రకాశిగాక, వినుకనన్నియుతానగు విభుదలంతో. సూర్యుడు తన కాంతులతో ఈ ప్రపంచాన్ని ప్రకాశింపచేసినట్లు ఏ పరమేశ్వరుడు ఈ జగమంతటిని ప్రకాశింపచేయుచున్నాడో, సృష్టి స్థితి లయాలను సమర్థవంతంగా నిర్వర్తించుచున్నాడో, మనోబుద్ధ్యాది సకలేంద్రియాలకు ఎవడు కర్తో ఆ పరాత్పరుడు స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, నరుడు కాదు, అమరుడు కాదు. అయినప్పటికీ గోచరించే రూపాలన్నీ గోవిందుని ప్రతిరూపాలే, సమస్త వెలుగులు ఆయన కనుపాపల దీపాలే, జీవకోటి రూపాలన్నీ అనంతుని ఆత్మదీపాలే. అటువంటి విశ్వవిభునికి వినతులు విన్నవించాడు విచారవదనుడైన కరిరాజు. కలడందురు దీనుల ఎడ, కలడందురు పరమయోగి గణముల పాలన్,
కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడువాడు కలడో లేడో కలడు కలండనెడువాడు కలడో లేడో. ఆశ వేడి నిరాశ నిస్పృహలతో దేహపటుత్వము మనోధైర్యము నీరసించగా అధైర్యము ఆవహించగా దీనులైన వారి యందు పరమయోగుల యందు పరమాత్మ కలడంటారు. సర్వదిక్కుల యందు సర్వేశ్వరుడు వ్యాపించి ఉన్నాడంటారు. అందరూ కలడంటున్న భగవంతుడు అసలున్నాడా లేడా అని సందేహించి వ్యాకులత చెందుతున్నాడు ఇభలోకేంద్రుడు. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమి లేములు లేక కలుగువాడు నాకడ్డపడరాడే నలిన సాధువుల చేపడిన సాధుల కడ్డపడెడువాడు. చూడడే నా పాటు చూపుల చూడక చూచు వారల కృప చూచువాడు. లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుగుచు తన్ను మొరగువాడు. అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక అలరువాడు. భక్త జనముల దీనుల పాలివాడు. వినడే చూడడే తలపడే వేగరాడే వినడే చూడడే తలపడే వేగరాడే. కలిమిలేములు పేద గొప్ప జ్ఞాని అజ్ఞాని మున్నగు తారతమ్యములు చూడక సమత్వం వహించే కరుణాంతరంగుడైన పరమాత్మ నన్ను రక్షించడా, నాపై దయ ప్రసరించడా, నా మొరాలింపడా. సృష్టి అందలి సమస్త రూపములు తానైనవాడు ఆది మధ్యాంతములు లేక అలరువాడు. భక్తజనులను దీనులను పరిపాలించేవాడు. నా వేదన వినడే, నా ఆపద చూడడే, నా మీద దయ తలపడే, నన్ను పరిరక్షించుటకు పరుగున రాడేయని పరిపరి విధాల హరిని తలచి చింతించాడు వనసంచారి అయిన కరేనుకోటి నాథుడైన గజేంద్రుడు. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వున విశ్విన్ శాశ్వతున్ అజు బ్రహ్మ ప్రభున్ ఈశ్వరునిన్ పరమ పురుషునే సేవింతున్. అనంత విశ్వమును సృష్టి చేసినవాడు, విశ్వమును అంటనివాడు, విశ్వమునకు ఆత్మయైనవాడు, విశ్వం యొక్క స్థితిగతులను ఎరిగినవాడు, విశ్వము తానైనవాడు, జనన మరణాలంటని శాశ్వతుడైన పరబ్రహ్మమైన ఆ పరమపురుషుణ్ణి ప్రార్థిస్తున్నానన్నాడు వికల మనస్కుడైన గజేంద్రుడు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంటావుల్దప్పెను మూర్ఛ వచ్చే తనువుండెన్ శ్రమంబయ్యడిన్. నీవే తప్పని తప్పరం బెరుగ మన్యం పంతగుందీను నిన్.
రావే ఈశ్వర కావవే వరద, రావే ఈశ్వర కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక. శరీర బలం ఇసుమంతైనా లేదు. ధైర్యమా సడలిపోయింది. ప్రాణసంచారం గతి తప్పుతోంది. మూర్ఛ వచ్చినట్లుంది. తనువు తూలిపోతుంది. మడుగులో మనుగడ లేక పటుత్వం కోల్పోయి శ్వాస పీల్చడం కూడా శ్రమ అనిపిస్తుంది. నీవే తప్ప నితఃపరం బెరుగ. మతి తప్పి గతి తప్పిన నన్ను మన్నించు. నీవే నాకు గతి, నేను దీనుణ్ణి. పరమేశ్వర పరుగున రావా, నన్ను రక్షించవా అని ప్రార్థించాడు గజేంద్రుడు. విశ్వమయతలేమి వినియునూరకయుండి, అంబుజాసనాదులడ్డు పడక. విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు, భక్తియుతున కడ్డ పడదలంచే. ఆ బ్రహ్మాది దేవతలు సకల వ్యాపక లక్షణయుతమైన శక్తి లేక మౌనం వహించగా, అఖిల సృష్టికి ప్రభువు వ్యాపకుడైన శ్రీ మహావిష్ణువు తన భక్తుణ్ణి రక్షించపూనుకున్నాడు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సరఃప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదయగు ఆపన్న ప్రసన్నుండు. విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాళించి సంరంభియై. పురాణవచనం ప్రకారం అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల భూలోక భూర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాల కావల వైకుంఠపురమట. ఆ వైకుంఠ మహానగరానికి కాసింత దూరంగా నిత్య నిరంతర ఆనంద వెన్నెలలు విరజిమ్మే ఒక అందమైన సౌధం. ఆ భవంతికి చేరువలో అమృత సరస్సు. ఆ అమృత సరస్సు తీరం చుట్టూ పొందికగా విరాజిల్లే మందార కల్పవృక్షాలు. ఆనందభరిత ఆహ్లాద సమ్మిళిత వాతావరణం ఆ అమృత సరస్సు తీరాన కొలువు తీరి ఉండగా, మందార కల్పవృక్షాల నడుమ చంద్రకాంత శిలలతో నిర్మితమైన అరుగు. ఆ అరుగుపై ఉత్పలాలతో అలంకృతమైన పాన్పు. శ్రీదేవి సమేత శ్రీ మహావిష్ణువు ఆ వేదికపై పరివేష్టితుడై పరిచర్యలు అందుకుంటూ లక్షణయుతమైన శ్రీ మహాలక్ష్మితో సరసమైన ఊసులాడుతున్న సందర్భంలో పాహి పాహి అని భక్తుని మొర వినిపించగా, తానున్న స్థితిని మరచి దేవేరిని విడిచి గజేంద్రుణ్ణి రక్షించేందుకు సంసిద్ధుడై పరుగు తీశాడు ఆపన్న ప్రసన్నుడైన రమారమణుడు. సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు, ఏ పరివారంబును చేరడు అభ్రగపతిన్ పన్నింపడు, ఆకర్ణికాంతరథం మెల్లము చక్కనొత్తడు, వివాద ప్రోద్ధిత శ్రీకుచో పరిచాలాంచలమైన వేడడు, గజ ప్రాణావనోత్సాహి. శ్రీ మహాలక్ష్మికి ఊసుగానైనా ఓ మాటైనా చెప్పడు, శంఖచక్రాల్ని చేపట్టడు, పరివారాన్ని పిలవడు, గరుత్మంతుణ్ణి అధిరోహించడు. భక్త సంరక్షణార్థమై పరిరక్షించేందుకు పయనమయ్యే ఆతృతలో ముఖారవిందంపై నేత్రములకడ్డం పడిన కురులను కూడా సవరించుకొనడు. సరస సల్లాపంలో చిక్కుబడిన లక్ష్మీదేవి కొంగుముడినైనా విడిచిపెట్టడు. గజేంద్రుణ్ణి రక్షించేందుకు పరుగులెడుతున్న గరుడ గమనుడు. తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్, దాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకీ శంఖచక్ర నికాయంబును, నారదుండు
ధ్వజనీకాంతుండు వచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ గలుగు వారా బాలా గోపాలము. గజేంద్రుణ్ణి రక్షించబోని శ్రీ మహావిష్ణువు పరుగులెడుతున్న తరుణంలో స్వామి వెనుక శ్రీ మహాలక్ష్మి, ఆమె వెనుక అంతఃపురకాంతలు, వారి వెనుక గరుత్మంతుడు, ఆ ప్రక్కనే గదా శంఖచక్రాలు, నారదుడు, విశ్వక్షేణుడు, వైకుంఠ పరివారమంతా స్వామిని వెంబడించారు. తన వేంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో. మృత్యులు మృత్యులించిరో కలుల్ వేద ప్రపంచంబులన్. ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో. భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనులు. పరంధాముడు వైకుంఠ నగరిని వీడి పరుగు లంఘిస్తున్న సందర్భంలో ఎవరికి ఏ విపత్తు కలిగిందో, ఏ అనాథ స్త్రీల దీనాలాపన విన్నాడో, వేదాలను రక్షించేందుకో దేవతా నగరిపై రాక్షసులు దండెత్తారో, ఎక్కడ మే విష్ణువని భక్తులను రక్కసమూకలు బెదిరిస్తున్నారో అని పరిపరి విధాలుగా సందేహ మానసంతో కొంగువేడిన విష్ణువును వెంబడించింది శ్రీరంగధామేశ్వరి అయిన ఆ సిరి. అడిగెదనని కడువడిజను అడిగిన తన మగుడ నుడువడని నడయుడుగున్ వెడవెడ చిడిముడి తడబడ నడుగిడు నడిగిడదు జడిమె నడుగిడు నెడలన్. తన పతి ఎక్కడికి వెళుతున్నాడో అని అడగాలని తడబడుతూ అడుగులిడుతున్న ఆదిలక్ష్మి పదగతుల పర్వం పల్లవించింది. విను వీధించను తేరగాంచిరమరుల్ విష్ణున్. సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు. కరుణావర్ధిష్ణు యోగీంద్ర హృద్వనవర్తిష్ణు. సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలాంకరిష్ణు. నవఢోల్ల సదిందిరా పరిచరిష్ణున్. జిష్ణు రోచిష్ణునిన్. లోకబాంధవుడైన శ్రీ మహావిష్ణువు భక్త సంరక్షణార్థమై ఆకాశ మార్గాన ఏతించుచుండగా అమరలోకవాసుల అరవిందాక్షుణ్ణి సందర్శించి ఆనంద సంరంభంలో పులకిత మనస్కులయ్యారు. చనుదించెన్ ఘనుడల్లవాడే హరిపజ్జన్ గంటిరే లక్ష్మి. శంఖ నినాదంబదే చక్రమల్లదే భుజంగ ధ్వంసియున్ వాడె క్రన్నననే తెంచెన తంచు వెల్పులు. నమో నారాయణ నమో నారాయణ ఏతి నిశ్వనులై మృక్కిరిమింట హస్తి దురవస్థ వక్రికిన్ చక్రికిన్. వికసిత నేత్రాలతో శ్రీ మహావిష్ణువుని గాంచి, అదిగో అతడే శ్రీ మహావిష్ణువు, అల్లదిగో మహాతల్లి శ్రీ మహాలక్ష్మి, అల్లదిగో సుదర్శనము, గరుత్మంతుడు, కరిరాజును రక్షించేందుకు పరుగులెడుతున్న వైకుంఠ పరివారాన్ని చూసి ఓం నమో నారాయణాయ అని స్తుతించారు దేవతలు. శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధంతో మకరి శిరస్సును ఛేదించి గజేంద్రుణ్ణి రక్షించాడు. ఈ కథలోని చక్రధారిచే బంధ విముక్తుడైన గజేంద్రుడు ద్రవిడ దేశాధీశుడైన ఇంద్రద్యుమ్నుడనే చక్రవర్తి. ఇతడు శుద్ధాంతరంగుడైన శ్రీహరి భక్తుడు. ఓ దినాన ఆహ్లాదకర వాతావరణంలో ఓ గిరిపై హరిని ధ్యానించే సమయంలో ఆ మార్గాన వేంచేసిన అగస్త్య మహర్షి రాకను గమనించకపోవటం వల్ల దానిని అవమానంగా భావించిన ఆ ముని ఆ చక్రవర్తిని మదగజమై పొడుదువుగా కాని శపించాడు. శాపగ్రస్తుడైన ఇంద్రద్యుమ్నుడు మదగజమై పుట్టగా అతని పరివారమే అసంఖ్యాకమైన ఏనుగులుగా పుట్టడం జరిగిందని పురాణ కథనం.
హోహోవో అను గంధర్వుడు తన ప్రియురాండ్రతో కూడి మాలినీ నదిలో జలక్రీడలాడుచుండగా ఆ సమయాన దేవలుడనే ముని స్నాన నిమిత్తం ఆ నదిలోకి రాగా హోహోవు ఆ ముని కాళ్ళు పట్టుకొని నదిలోనికి లాగగా కోపంతో దేవలుడు అతనిని మొసలిగా పుడుదువుగా కాని శపించాడు. భయకంపితుడైన హోహోవు దేవలుని ప్రార్థించగా ఆ ముని శ్రీ మహావిష్ణువుచే శాప విమోచనం కలుగునని పలికెను. బంధ విమోచనం చేసే మాధవుడు తన దర్శన సుదర్శనాదులతో మకరి రూపంలో ఉన్న హోహోవును, ఏనుగు రూపంలో ఉన్న ఇంద్రద్యుమ్నుని శాప విముక్తులను గావించి భక్తపాలన కళా సమరంభకుడై స్తుతింపబడెను. ఈ పద్యాల ఎంపికలో సహకరించి నన్ను దీవించిన శ్రీయుతులు శిష్ట్లా శ్రీ వెంకట శ్రీరామచంద్రమూర్తి శాస్త్రి శర్మ గారికి వినయపూర్వక వందనం. గజేంద్ర మోక్షం ఆడియో సిడి, పద్యగానం మరియు వ్యాఖ్యానం శ్రీ రామకృష్ణానంద. ఫ్లూట్ ధర్మజ్ఞాని. కీబోర్డ్ శ్రీరామ్. సౌండ్ ఇంజనీర్ బి గీతాప్రసాద్. స్టూడియో సమ్ స్టూడియోస్, విశాఖపట్నం.